తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. వరుసగా 3 రోజుల సెలవులు, ఇంటర్ పరీక్ష ఫలితాలు రావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో శని, ఆదివారాలతో పాటు ఇవాళ కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో అలిపిరి కేంద్రం దగ్గర వాహనాలు బార్లు తీరిన పరిస్థితి నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ రెడ్డి అందిస్తారు. శ్రీవారి దర్శనానికి ఇప్పటికే భక్తులు పోటెత్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇసుక వేసే రాళ్ళంత జనం కూడా తిరుమల కొండకి తరలి వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది కేవలం వేసవి సెలవు నేపథ్యంలో వరుసగా ఏదైతే శుక్రవారం, శనివారం, ఆదివారం వరుసగా 3 రోజులు సెలవు దినాలు కావడం, అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలు రిజల్ట్స్ వచ్చిన నేపథ్యంలో కూడా సరే తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి కూడా సరే భారీ స్థాయిలో కూడా సరే శ్రీవారి భక్తులు పోటెత్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే చూడొచ్చు అలిపిరి కేంద్రం వద్ద ఉన్నాము. ఈ అలిపిరి కేంద్రం వద్ద మనం చూడొచ్చు ఏదైతే భారీగా స్థాయిలో కూడా సరే సప్తగిరి టోల్ ప్లాజా వద్ద వాహనాలు కూడా నిలిచిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ దాదాపు 45 నిమిషాల పాటు కూడా సరే టైం పడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది. వాహనాలు ఇక్కడ క్షుణ్ణంగా విజిలెన్స్ అధికారులు తనిఖీ చేసిన అనంతరం కూడా సరే తిరుమలకి శ్రీవారి దర్శనం కోసం ఘాట్ రోడ్డు వెంబడి కూడా వాహనాలు వెళ్ళే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం చూడొచ్చు అయితే రోజు కంటే కూడా సరే గత 3 రోజులుగా కూడా సరే వాహనాలు పూర్తి స్థాయిలో కూడా సరే సప్తగిరి టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ఈ యొక్క వాహనాలను కూడా సరే టీటీడీ అధికారులు క్షుణ్ణంగా అయితే ఈ మధ్య కాలంలో కూడా సరే అనేక ఏదైతే అనుమతి వాహనాలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే పైకి వెళ్ళడానికి ఏదైతే బిర్యానీ ఇలాంటివి వెళ్ళిన నేపథ్యంలో కూడా సరే టీటీడీ అధికారులు కూడా సరే అప్రమత్తమయ్యారు. ప్రతి వాహనాన్ని కూడా సరే దాదాపు 1 నుంచి 2 నిమిషాలు పూర్తి స్థాయిలో తనిఖీ చేసిన అనంతరమే కొండపైకి వెళ్ళే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే నిన్న నైట్ కూడా సరే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా సరే టీటీడీ అయితే క్యూ లైన్లు కూడా పరిశీలించడం జరిగింది. వచ్చిన భక్తులందరికీ కూడా సరే అన్నప్రసాదాలు అయితే వాటర్ కూడా అందిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. దాదాపు నిన్నగాని చూసుకున్నట్టు దాదాపు శ్రీవారి దర్శనానికి దాదాపు 82,000 మంది కూడా సరే శ్రీవారిని భక్తులు దర్శించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే శ్రీవారి హుండీ ఆదాయం కూడా దాదాపు 3,85,00,000 వరకు కూడా సరే నిన్న శ్రీవారికి హుండీ కానుకలు కూడా సంరక్షించిన పరిస్థితి అయితే ఉంది. అయితే బయట నుంచి వచ్చిన భక్తులు కూడా సరే వాళ్ళకి కావాల్సినటువంటి దర్శనానికి కావాల్సినటువంటి టోకన్లు ఉంటాయో ఈ టోకన్లు ఉన్న వ్యక్తులు మాత్రమే దర్శనానికి రావాలని కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. ఎందుకంటే బొలోమనిసి కొండపైకి వచ్చిన భక్తులు అందరికీ ఉండడానికి కూడా వసతి అయితే సరిపోన్న నేపథ్యంలో కూడా సరే టీటీడీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. కేవలం దర్శనం టికెట్టు ముందుగా తీసుకున్న వాళ్ళకి లేదు స్లైమ్ క్లాస్ టికెట్ ఉన్న వాళ్ళు మాత్రమే దర్శనానికి రావాలంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే వేసవి సెలవును దృష్టిలో ఉంచుకొని సపరేట్గా క్యూ లైన్లు కూడా భక్తులకి ఏర్పాటు చేసింది తిరుమల తిరుపతి దాసం. అదేవిధంగా తిరుమలకు వచ్చే భక్తులకు సంబంధించి కూడా సరే ఎటువంటి ఇబ్బంది కూడా సరే వేసవి నేపథ్యంలో తలెత్తకుండా అన్ని చర్యలు కూడా తీసుకున్న పరిస్థితి ప్రస్తుతం తిరుమలలో ఉంది. అయితే ఇప్పటికే సప్తగిరి టోల్ ప్లాజా వద్ద మాత్రం ఉదయం నుంచి కూడా సరే చూసుకున్నట్టయితే గత 3 రోజుల నుంచి కావచ్చు ఇవాళ సోమవారం అయిన నేపథ్యంలో కూడా సరే ఇప్పటికీ భక్తుల రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే సప్తగిరి టోల్ ప్లాజా వద్ద దాదాపు 40 నుంచి 45 నిమిషాలు వ్యవధి కూడా అక్కడ పడుతున్న పరిస్థితి అయితే కూడా ఉంది వాహనదారులకి. కెమెరామెన్ యశ్వంత్ గిరి, సిటీ 24 న్యూస్, తిరుపతి అలిపిరి కేంద్రం నుంచి.